చిన్నప్పుడు క్రిస్మస్ అంటే ఓ రోజు హాలిడే వస్తుంది కదా, హ్యాపీగా తిని పడుకోవచ్చు, మూవీస్ చూడొచ్చు అనుకున్నాం. మాస్టర్స్కి వచ్చాక క్రిస్మస్ అంటే 3 వీక్స్ హాలిడేస్ ఇస్తారని తెలిసింది. క్రిస్మస్ రోజు ఎట్లాగూ నేషనల్ హాలిడే కాబట్టి అన్నీ బంద్ ఉంటాయి. యూకేలో క్రిస్మస్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఎక్కడెక్కడో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. మన ఇంట్లో పెద్ద పెద్ద పండుగలకి మన ఇంట్లోనే పిండి వంటలు ఎలా చేసుకుంటామో ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళ ఇంట్లోనే స్వీట్స్ చేసుకుంటారు, కేక్ తయారు చేసుకుంటారు. మరి మాలాగా స్కూల్స్లో యూనివర్సిటీస్లో 3 వీక్స్ హాలిడేస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వింటర్లో ఆఫ్టర్నూన్ 3:45 అవ్వగానే మెల్లగా చీకటి స్టార్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ కలిసి క్రిస్మస్ టైంలో ఫన్ మిస్ అవ్వకుండా చాలా కొత్త వెరైటీస్ ఆఫ్ ఫుడ్తో కలర్ఫుల్గా ఉండే క్రిస్మస్ మార్కెట్కి వెళ్తాం. క్రిస్మస్ టైంకి స్కాట్లాండ్లో ఉండటం నిజంగా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. వర్క్లో 2 వీక్స్ పెయిడ్ లీవ్స్ పెట్టేసి స్కాట్లాండ్లో ఉన్న అన్నయ్య వదిన వాళ్ళని కలవడానికని వెళ్ళాం. ఇక్కడ జనాలు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, డీసెంట్గా, ప్రొఫెషనల్గా. అవసరమైతే మనకు హెల్ప్ చేస్తారు, కానీ మన సిచ్యువేషన్ చూసి నవ్వటం లేకపోతే ప్రొవోక్ చేయటం ఇవన్నీ ఏముండవు. ఇక్కడ నమ్మకం ఎక్కువ, ఎవరినైనా ఈజీగా నమ్మేస్తారు. బేసిక్గా కొత్త ప్లేస్కి వెళ్తే మనం ఖాళీగా ఉన్నాం కదా, తిరగాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, కొత్త విషయాలు ఏమున్నాయని తెలుసుకోవాలి. సో దగ్గరలో ఉన్న గ్లాస్గో సిటీ చూడాలనుకున్నాం. వింటేజ్ సినిమాల్లో ఇంటి పక్కనే రైల్వే స్టేషన్ ఉన్నట్టు మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ స్కాట్ రైల్ ఎక్కితే 50 మినిట్స్లో గ్లాస్గో క్వీన్ స్ట్రీట్ స్టేషన్లో దిగాం. బయటికి రాగానే కలర్ఫుల్గా చాలా హడావుడిగా క్రిస్మస్ మార్కెట్ కనిపించింది. నవంబర్ 25 నుంచి జనవరి 4 దాకా జార్జ్ స్క్వేర్లో, నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 దాకా సెయింట్ ఈనాక్ స్క్వేర్లో జరుగుతుంది. లక్కీగా స్నో లేదు, కాకపోతే క్లౌడీ అండ్ కూల్ బ్రీజెస్ ఉన్నాయి. ఈ పిల్లలు ఎక్కడున్నా ఒకటే కదా, ఇది కావాలి అది కావాలని గొడవ. వాళ్ళని చూస్తే మా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా తాతగారితో పందేళ్ళకి వెళ్ళినప్పుడు, సంతలకు వెళ్ళినప్పుడు ఈ బొమ్మ కొనిపెట్టి ఆ బొమ్మ కొనిపెట్టి అని మేము కూడా గొడవ చేసాం. నేనైతే జేఎన్టీవీ లెక్కన ఇంటికి రానని గోల్ చేసేవాడిని. పెద్దయిన తర్వాత ఎలాగో ఇవన్నీ ఏమి ఇంట్రెస్ట్ రావు. ఇక్కడ జనాలు ఫుడ్ బాగా తింటున్నారు కదా అని చెప్పి ట్రై చేద్దాం అనుకున్నాం. కానీ ఇందులో ఏం మిక్స్ అయి ఉంటుందో ఏమో, ఇంగ్రీడియంట్స్ అడిగి మరీ తీసుకోవాలంటే మనకేమో మొహమాటం. ఇంకా ఒక డోనట్ తీసుకొని సరిపెట్టేశాం. కానీ ఏ మాటకు ఆ మాట, వాళ్ళ ఆర్కిటెక్చర్, ఆ బిల్డింగ్స్ అవి ఎప్పటి కాలం నాటి బిల్డింగ్స్ అంటే అసలు నిజంగా బాగా పాచి పట్టిపోయి ఉంటాయి. కానీ వాటికి అవే అందం. కావాలని కనీసం క్లీన్ కూడా చేయరు అనుకుంటా. పెయింటింగ్స్ అయితే అసలే వేయరు. ఓవరాల్ ఈ క్రిస్మస్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.